అందరికీ నమస్కారం. ముందుగా వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి మా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. సిర్లు కురిపించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మన అందరి ఇంటికి రావాలని, మనకి ఎన్నో సిర్లు కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం పూర్తి పూజ విధానాన్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, కలశం ఎలా పెట్టుకోవాలి, అమ్మవారికి నివేదన ఎలా చేయాలి, పూజ అయిన తెల్లారి ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పూజలో అమ్మవారిని ఎలా పూజించాలి అన్నది కూడా చెప్తాను. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని మనం ఏ విధంగా పూజించాలి, ఈ పూజలో ముఖ్యంగా పెట్టాల్సిన వస్తువులు ఏంటి, వ్రతం ఎలా చేసుకోవాలి, ఎలా కలశాన్ని ఎలా పెట్టాలి, కలశం పెట్టలేని వాళ్ళు ఏం చేయాలి, ఎలా పూజ చేసుకోవాలి అన్నది వీడియోలో షేర్ చేస్తాను. ముత్యాల తాంబూలం ఎలా ఇవ్వాలి, అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనకి వరలక్ష్మి వ్రతం అనేది చాలా విశేషమైన రోజు కదండి. అయితే 2025 సంవత్సరంలో ఈ వరలక్ష్మి వ్రతం ఇంకా విశేషంగా వచ్చిందంటే అదేంటంటే శ్రావణం శుక్రవారం వరలక్ష్మి వ్రతం మనం ఎప్పుడు 2వ వారమే చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈసారి 3వ వారం అన్నది వచ్చిందండి మనకి. ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి కూడా కలిసి వచ్చిందండి. అలాగే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కూడా ఈరోజు రాబోతుందని, దీంతో కూడుకుని వచ్చిన ఈ వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా మనం స్వామివారిని అమ్మవారిని కలిసి ఇద్దరిని కలిపి పూజిస్తే అమ్మవారి అయ్యవారి అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుందన్నమాట. అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇక పూజలోకి వెళ్ళిపోదాం. వరలక్ష్మి వ్రతం అనేది ఎవరి శక్తానుసారం మన భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పూజ అండి. ఎంత భక్తితో చేశామన్నది ముఖ్యమండి, ఎంత ఆర్భాటంగా చేశామన్నది అయితే కాదు. సిర్లు కురిపించే ఈ లక్ష్మీదేవికి మనకి తోచినంతలో మనం పూజ అమ్మవారి మెచ్చేలా చేస్తే చాలండి, తప్పకుండా మనకి సిర్లు అనేది కురిపిస్తుంది అమ్మవారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం ఇంకా ప్రత్యేకమైనది చెప్పాను కదా. ఈ పూజ కోసం ఆడవాళ్ళందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు కదండి. ఈరోజు మనకి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని చేసుకుంటామండి. అది కూడా 2వ శుక్రవారమే వస్తుంది చెప్పాను కదా మీకు. 2025 సంవత్సరం 3వ శుక్రవారం అయితే వచ్చిందండి ఈ జరుపుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంకా ఈ నెక్స్ట్ 2 వారాలైనా కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రత రోజు కుదిరిన వారు మనకి 4వ వారం 5వ వారం కూడా పూజ అయితే చక్కగా చేసుకోవచ్చండి, తప్పేం లేదు. ముందుగా మనం తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి ఇల్లు గుమ్మాలను కూడా శుభ్రం చేసుకొని ముందే పెట్టేసుకోవాలండి. పూజ కావాల్సిన సామాగ్రి అన్ని కూడా ముందు రోజే మనం తెచ్చిపెట్టుకోవాలన్నమాట. అలాగే పూజకి మనం ఎలాంటి చీర కట్టుకోవాలి అన్నది కూడా మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను. పసుపు రంగు కానీ, ఎరుపు కానీ, గ్రీన్ కలర్ కానీ కట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి చీర కట్టించుకునే వాళ్ళైతే ముందు రోజు నైట్ అయినా చీర కట్టించి పక్కన పెట్టుకోవచ్చు అండి, తప్పేమి ఉండదు. ఎందుకంటే ఆ రోజు ఉదయాన్నే అన్నీ కుదరవు కాబట్టి ముందు రోజే మనం సామాగ్రి అలాగే అమ్మవారికి చీర అవన్నీ కూడా కట్టి సిద్ధం చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత మనకి నైవేద్యాలు అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలండి. పూజకి కావాల్సిన అన్నీ కూడా సర్ది పెట్టుకొని పక్కనే ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకే అమ్మవారి పూజ చేసుకోవడానికి ముందుగానే మీరు వరలక్ష్మి పూజ అయితే చేసేసుకోండి. ద్వారం దగ్గర అమ్మవారి పాదాలు వేసుకొని 2 దీపాలు పెట్టుకొని చక్కగా ద్వార లక్ష్మీ పూజ అన్నది కూడా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారికి స్వాగతం పలుకుతూ దండం పెట్టుకోండి. ఆ తర్వాత ఇంట్లో పూజ మంత్రంతో కూడిన దీపారాధన చేసుకొని దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ఈరోజు తప్పకుండా పీఠం వేసి పూజ చేసే వాళ్ళైతే తప్పకుండా పీఠం వేసుకొని వ్రతం అనేది చేయాలండి. అలాగే మీరు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చండి, లేదు మీకు ప్లేస్ లేదనుకుంటే హాల్లో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ దిక్కున ఏర్పాటు చేసుకోవాలని అని చాలామందికి డౌట్ ఉంటుంది. అమ్మవారిని తూర్పు ముఖంగా చూసుకున్నట్లుగా ఏర్పాటు చేసుకోవాలండి. మనం చూస్తున్నట్లయితే అమ్మవారిని పడమర వైపు చూస్తున్నట్లుగా పెట్టుకోవాలి, లేదంటే ఒక పక్కన ఒక సైడ్కి మూలకైనా పక్కన పెట్టుకోవచ్చండి, కానీ గుమ్మానికి ఎదురుగా మాత్రం అసలు పెట్టుకోకూడదండి. మీరు ఎక్కడైతే పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారో అక్కడ పసుపుతో అలికి మంచిగా బియ్యం పిండితో ముగ్గులు అయితే పద్మ ముగ్గు అనేది వేసుకోవాలండి. అమ్మవారికి పద్మ ముగ్గు అంటే చాలా ఇష్టం కదా. పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో మంచిగా మీరు అలంకరించుకొని పీఠది అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలండి. అదేవిధంగా అమ్మవారికి చీర కట్టించి అలంకరించుకుంటాం కదా, అలా అలంకరించుకున్నదంతా కూడా మనం పీట వేసి దాని మీద అమ్మవారిని అయితే మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆ పీట మీద మనం వడ్లు కానీ బియ్యం కానీ పోసేసుకొని అమ్మవారిని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన అయ్యవారిని కూడా మనం పెట్టుకుంటే, పూజలు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే స్వామివారికి ఇష్టమైన శ్రవణ నక్షత్రం అన్నది మనకి శనివారం నెక్స్ట్ డే శనివారం వస్తుంది కదండీ! అందుకే స్వామివారిని కూడా పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ విగ్రహం ఉన్నా కూడా అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఉన్నవాళ్ళు చేయాలా? లేదంటే చేయకూడదా? అని చాలామందికి సందేహం ఉంటుంది. దీనికి ఆచారాలు, ఆనవాయితీలు ఏమీ పని లేదండి. ఎవరైనా కూడా పెళ్ళైన ఆడవారు ఎవరైనా కూడా తప్పకుండా పూజ అనేది చేసుకోవచ్చు. కాకపోతే కలశం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. లేదంటే కలశం లేకుండా అయినా అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. పెళ్ళైన ఆడవారైతే మీ భర్తతో కలిసి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీ భర్త అందుబాటులో లేకపోతే మీరు ఒక్కళ్ళైనా పూజ చేసుకోవచ్చు అండి, తప్పేం లేదు. ఆగస్టు 8న మనకి శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనేది వచ్చింది కదండీ! అయితే ఈరోజు మనకి చతుర్దశి తిథి మధ్యాహ్నం 1:44 వరకు ఉంటుందండి. ఆ తర్వాత నుంచి మనకి పౌర్ణమి గడియలు అయితే వచ్చేస్తున్నాయి. అలాగే స్వామివారికి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రవణ నక్షత్రం కూడా మనకి మధ్యాహ్నం 3:06 నుండి శ్రవణ నక్షత్రం స్టార్ట్ అవుతుంది కదండీ! అంటే ఈ శుక్రవారం రోజున ఉదయం వేళలో మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలండి. మనకి నిండుగా పౌర్ణమి గడియలు ఉన్నాయి. అలాగే శ్రవణ నక్షత్రం కూడా ఉంది. అందుకని సాయంత్రం వేళలో స్వామివారిని, అమ్మవారిని కలిపి పూజిస్తే చాలా మంచిదండి. అందుకని ఉదయం వ్రతాన్ని ఆచరించేవారు సాయంత్రం మనం మళ్ళీ దీపారాధన చేసుకొని, పౌర్ణమి అంటే అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి అమ్మవారి ముందర క్షీర దీపం వెలిగించి వెన్నెల్లో లలితా పారాయణ చేసి చంద్రుడికి పాలు నైవేద్యంగా పెడితే స్వామి, అమ్మవార్ల ఆశీర్వాదంతో పాటు ఆ చంద్రుడి అనుగ్రహం కూడా మనకి కలుగుతుందండి. పూజలో తప్పకుండా 2 ఏనుగుల విగ్రహాలైతే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండీ! అమ్మవారి కాడ పక్కన తప్పకుండా పెట్టుకోండి. అవి తెల్లయి అయితే ఇంకా చాలా మంచిదండి. లేదంటే వేరే కలర్ బ్లాక్ కలర్‌లో అలా ఉన్నా సరే పెట్టుకోవచ్చు. అలాగే పూజలు రూపు తెచ్చుకున్న వాళ్ళు రూపు పెట్టుకోవచ్చండి. లేదంటే మనం వెండి కాయిన్స్ కానీ, ఇత్తడి కాయిన్స్ కానీ, రాగి కాయిన్స్ గానీ ఉంటాయి కదా! అలాంటివి కాయిన్స్ ఉన్నా కూడా పూజలో పెట్టుకోండి. అవి ఏమీ లేవనుకుంటే రూ. 1 కాయిన్స్ ఉంటాయి కదా! అవైనా సరే అమ్మవారి ముందు మనం అమ్మవారి స్వరూపంగా భావించి పూజలైతే పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అలాగే మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే తప్పకుండా కామాక్షి దీపాన్ని మీ పూజలో పెట్టుకోండి. కామాక్షి దీపం లేదండి, గజలక్ష్మి దీపం, లక్ష్మీ దీపం, అష్టలక్ష్మి దీపాలు ఇలా ఏవున్నా సరే పూజలో పెట్టుకోవచ్చండి. ఒకవేళ కామాక్షి దీపం లేకపోతే మామూలు దీపపు గింజలు మన మామూలుగా ఉండే దీపాలు ఉంటాయి కదండీ! ఆ కుందులైతే పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. పూజలో తప్పకుండా వినాయకుడు పెట్టాలండి. అయితే విగ్రహం పెట్టుకోవచ్చా లేదా అన్న చాలామందికి అనుమానం ఉంటుంది. మీ దగ్గర చిన్న విగ్రహం, వినాయకుడి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే పసుపుతో విగ్రహాన్ని తయారు చేసుకునైనా మనం వినాయకుడిగా భావించి పూజ అయితే చేసుకోవచ్చండి. మనం తప్పకుండా పద్మం ముగ్గు అయితే మాత్రం వేసుకోవాలండి. అమ్మవారికి పద్మం ముగ్గు అంటే చాలా ఇష్టం కదా! ఈరోజు అమ్మవారి కలశంలో కొలువై ఉంటుందండి. అమ్మవారిని కలశ రూపంలోనే మనం పూజించాలన్నమాట. అయితే మనం కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు అనుకునే వాళ్ళు, కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి, తప్పేం లేదు. కొత్తగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు కలశం పెట్టుకొని చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చు. అయితే కలశం పెట్టుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా కలశం పెట్టాల్సి ఉంటుంది. కలశం కోసమైనా మనం అలాగే సిల్వర్ కాయిన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో మనం 3/4 అంటారు కదండీ! అంత నీళ్ళు, మంచినీళ్ళు తీసుకోవాలండి. మనం ఇటువంటి మంచినీళ్ళు వేయాలి. అలాగే ట్యాప్ వాటర్ అయినా ఏవైనా తీసుకోవచ్చు, తప్పేం లేదు. కలశంలో మనం నిండుగా పోయకుండా 3/4 అన్నది పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కలశంలో కొన్ని మనం వస్తువులు అనేది వేయాల్సి ఉంటుందండి. అవేంటంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, కొద్దిగా చందనం, పచ్చకర్పూరం, వట్టివేర్లు, 3 యాలకులు, జవాది పౌడర్ అని బయట దొరుకుతుందండి అవి. అలాగే రాగి కాయిన్స్, అలాగే పువ్వులు ఈ కలశంలో ఉంచాలండి. ఇవన్నీ కూడా చాలా మంగళకరమైన వస్తువులు కాబట్టి ఇందులో వేసిన వస్తువుల వల్ల ఎంతో మంచి సువాసన అయితే వస్తుంది కదండీ! ఆ సువాసన అమ్మవారు ఆకర్షితురాలై మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మామిడాకులు కూడా పెట్టాలండి కలశంలో. తమలపాకులు లేదా మామిడాకులైనా 2 పెట్టుకోవచ్చండి. అలాగే కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలండి. కొబ్బరికాయకి బ్లౌజు, గాజులు, ఇంకా అమ్మవారి పసుపు కొమ్ము కట్టాలండి. మీరు కలశంలో మీరు బంగారు రూపు కానీ ఏదైనా తెచ్చుకున్నట్లయితే బంగారు ఆభరణాలైనా సరే ఆ కలశానికి వేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా పసుపు, కుంకుమలు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎప్పుడు కూడా పసుపు, కుంకుమలు నిండుగానే పెట్టుకోండి. వెల్తిగా మాత్రం అస్సలు పెట్టకండి. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు
అన్నది అమ్మవారికి చాలా ఇష్టం కదండీ. ఈరోజు ఉప్పు కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. అమ్మవారు మన ఇంటికి వస్తున్నట్లుగా భావిస్తాము. కల్లుప్పు పెట్టాలండి. అది కూడా సన్నుప్పు కాదు. లావుగా దొడ్డుప్పు ఉంటుంది కదా! ఆ ఉప్పు అన్నది పెట్టుకోవాలండి. అలాగే బియ్యం పెట్టుకోవాలండి. అంటే మనకి ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలని బియ్యం పెట్టుకుంటే చాలా మంచిది. డబ్బులు అవి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇష్టమైన మంగళకరమైన వస్తువుల్లో మనము గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, గురువింజ గింజలు, తామర గింజలు ఏవైనా పెట్టుకోవచ్చండి. అయితే ఇక్కడ లక్ష్మీ గవ్వలు, చిట్టి గవ్వలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. పసుపు కొమ్ములు పెట్టుకోవచ్చండి. చాలా మంచిది. మొత్తం 8 రకాలుగా పెట్టుకుంటే చాలా మంచిది. అష్టలక్ష్ములు 8 మంది కదండీ! అలా అమ్మవారికి సూచికగా మనం 8 రకాలు మంగళకరమైన వస్తువులు తెచ్చి పెట్టుకుంటే నిండుగా చాలా ఇష్టమండి అమ్మవారికి. మనం ఎంత సంపాదించిన డబ్బు అయినా ఉంటుంది కదండీ! కష్టపడి సంపాదించే డబ్బులు అవేమన్నా ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకొని బంగారం కానీ, కొత్తగా కొన్న బంగారం కానీ, సిల్వర్ ఐటెమ్స్ కానీ ఏమన్నా ఈ సంవత్సరం కొనుక్కొని ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. లేదు పాత నగలైనా సరే పాలలో కడిగి అమ్మవారి ముందు పూజలైతే పెట్టుకోవచ్చండి. అమ్మవారికి నైవేద్యాలు కూడా పెట్టాలండి. అయితే అమ్మవారికి నైవేద్యాలు 3 కానీ, 5 కానీ, 9 కానీ, 11 కానీ ఇలా రకాలుగా మనం పెట్టుకోవచ్చు. చేతనైనంత వరకు చేసి పెట్టుకోవచ్చు. కానీ 3, 5, 9, 11 ఈ విధంగా పెట్టాలండి. నేనైతే ఎప్పుడు కూడా 9 రకాలన్నవి పెడుతూ ఉంటాను. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టాలండి. తాంబూలంలో అమ్మవారికి చీర అయితే పెట్టాలండి. అంటే జాకెట్ ముక్కైనా సరే పెట్టుకోవచ్చు. చీర పెట్టిన తర్వాత తప్పనిసరిగా విడిగా జాకెట్ ముక్క కూడా పెట్టాలండి. ఆ తర్వాత 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, 2 వక్కలు, 2 పళ్ళు, అవి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి. అరటిపళ్ళు అన్నవి పెట్టుకోవచ్చు. మీ శక్తి కొలది డబ్బులు, అలాగే గాజులు, పువ్వులు అమ్మవారికి కొని తెచ్చి పెట్టుకోవచ్చండి. ఇంకా తాంబూలం అయితే ఇవ్వాలనుకుంటే అమ్మవారికి పౌడర్ డబ్బా, కాటుక, తిలకం, పారాణి, పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరం ఇవన్నీ కూడా పెట్టి ఇవ్వచ్చండి. నలుగు సామాగ్రి అని బయట దొరుకుతుంది. అవి తెచ్చి పెట్టుకున్నా కూడా మంచిదండి. కాబట్టి తోరణాలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం ఈ పూజకి తోరణాలు 3 దారాలతో కలిపి చేస్తారండి. 9 పోగులు దారం తీసుకొని మనం ముడి వేసుకోవాలన్నమాట. వీటినే మనం తోరణాలు అంటామండి. మొత్తం 9 ముడులు అయితే వేసుకోవాలి. మీరు ఉట్టిగా పర్వాలేదు, లేదంటే ముడులు మీరు మామిడాకు కానీ, తమలపాకు కానీ, పువ్వులు కానీ ఏవైనా సరే కలిపి కట్టుకొని ముళ్ళన్నది వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా తప్పేం లేదండి. అమ్మవారిని, అయ్యవారిని మన తోచినంతలో మనకి చేతనైనంత వరకు పూలతో అందంగా అలంకరించుకోవాలండి. అలాగే యాలకుల మాల కూడా సమర్పిస్తే చాలా మంచిదండి. అలాగే కాయిన్స్‌తో కూడా మనం మాల అనేది తయారు చేస్తూ ఉంటారు చాలామంది. అలా కూడా అమ్మవారికి మాలగా పెట్టుకున్నా కూడా చాలా మంచిది. అలాగే అమ్మవారికి కలువ పువ్వులన్నా, పద్మ పువ్వులన్నా చాలా ఇష్టం కదండీ! మీకు దొరికితే అమ్మవారికి కమలం పువ్వు అన్నది తీసుకొచ్చేసి పెడితే సమర్పిస్తే చాలా మంచిదండి. దొరకకపోతే అమ్మవారి పీఠం పైన పద్మం ముగ్గు వేసుకొనైనా పెట్టుకోవచ్చండి. ఇంకా నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ నెయ్యి లేదు అనుకుంటే కనీసం ఆ కామాక్షి దీపాలైనా సరే నెయ్యితో వెలిగించడానికి ప్రయత్నించండి. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు వేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ దొరకకపోతే ఎర్ర గులాబీ పూలన్నా కూడా అమ్మవారికి ఇష్టమే. మల్లెపూలన్నా కూడా చాలా ఇష్టమండి. అమ్మవారి రూపంగా మనం కాయిన్స్ ఇవన్నీ కూడా ఉంటే పూజలో అయితే పెట్టుకోవచ్చండి. సిల్వర్ కానీ అలాంటిది ఇత్తడైనా మనకి ఇలాంటివి ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. చందనంతో, కుంకుమతో బొట్టు పెట్టి తమలపాకులు కానీ, లేదంటే ప్లేట్‌లో కానీ పెట్టుకొని అమ్మవారిని మనం ప్రతిష్ఠిస్తున్నట్టు తలుచుకొని అమ్మవారే మన ఇంట్లో కూర్చున్నట్టు అనుకొని పూజ అయితే చేసుకోవాలండి. అలాగే మనం అమ్మవారికి చిన్న చెంబుతో నీళ్ళైతే పెట్టుకోవాలండి. ఎందుకంటే అన్ని ప్రసాదాలన్నీ పెట్టాక అమ్మవారికి నివేదనగా నీళ్లు కూడా పెట్టాల్సి ఉంటుంది. పక్కన పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ నీటిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేస్తే అమ్మవారి పక్కన పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత అమ్మవారి వ్రతకల్పం బుక్ అనేది బయట దొరుకుతుందండి. ఆ బుక్ తెచ్చుకొని మీరు ఆ బుక్‌లో ఉన్న విధంగా పూజ అయితే చేసుకోండి. పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం అన్నీ ముందే సిద్ధం చేసుకొని కూర్చోవాలండి. ఒక్కసారి పూజ మొదలుపెట్టాక మధ్యలో లెగవకూడదనమాట. లెగవకుండా అన్నీ కూడా ఒకసారి మొత్తం చూసుకున్నాక, సిద్ధం చేసుకున్నాక పూజలైతే కూర్చోవాలండి. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేద్దాం. ఎలా చేయాలన్నది నేను మీకు చెప్తానమాట. మన చూపుడు వేలు ఉంటుంది కానీ చూపుడు వేలుతో నీళ్ళైతే తీసుకోండి. దాంతో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి మన కుడి చెయ్యి చెంబు మీద పెట్టి గంగా జలాన్ని మనం
స్మరించుకోవాలన్నమాట. అమ్మవారిని తలుచుకొని పూజా సామాన్లు ఉంటాయి కదా! వాటి మీద చల్లుకోవాలండి. ఏదైనా పువ్వును, ఆకుతో ఈ కలశంలో ఉండేటటువంటి నీటిని మనం పెట్టుకున్న పూజా సామాగ్రి మీద చల్లుకుంటే చాలా మంచిదండి. ఏకహారతితో మనం ముందుగా పెట్టుకున్న కామాక్షి దీపం ఉంటుంది కదండీ! ఫస్ట్ కామాక్షి దీపాన్నయితే వెలిగించుకోవాలండి. దాని తర్వాత మనం దీపారాధన కుందులు పెట్టుకున్నాం కదా! ఆ దీపపు కుందుల్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది. దీపం వెలిగించిన తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు వేసి ఆ దీపలక్ష్మికి దండం అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత వినాయకుడికి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, వస్త్రం అన్నీ కూడా సమర్పించాలండి. అక్షింతలతో స్వామివారిని పూజించండి. స్వామివారిని అష్టోత్తరాలు వస్తే చదువుకోండి. లేదంటే ఓం గం గణపతాయ నమః అనే మంత్రాన్నైనా సరే మనం చదువుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి, మమ్మల్ని రక్షించు స్వామి అని మనం స్వామివారిని వేడుకొని తర్వాత అమ్మవారి పూజ అన్నది మొదలుపెట్టాల్సి ఉంటుందండి. కలశంలో అమ్మవారిని ఆవాహన చేసుకొని కలశపైన చేపెట్టి అమ్మవారి ఆవాహన మంత్రం మన బుక్‌లో ఉంటుందండి. ఆ బుక్‌లో ఉన్న మంత్రాన్ని చదువుకోండి. లేదంటే లక్ష్మీ దేవతాయ నమః, ఆవాహనాయ నమః అని 3 సార్లు చెప్పుకొని అమ్మవారికి ఆహ్వానం పలకాలండి. అమ్మవారి కలశంలో వచ్చి కూర్చుంటుందండి. ఇలా అమ్మవారికి ఆహ్వానం పలికిన తర్వాత కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించకూడదండి. ఆ తర్వాత కలశం దగ్గర అలాగే స్వామివారు, అమ్మవారి దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి ఆ స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి ఆ స్వామి, అమ్మవారికి ఇద్దరికీ కూడా దండం పెట్టుకోండి. అలాగే స్వామివారిని కూడా ఆహ్వానించండి. శ్రీలక్ష్మి సమేత నారాయణ ఆవాహయామి అని చెప్పుకొని దండం పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి వ్రతకథ బుక్‌లో అన్ని ఉపచారాలు కూడా ఉంటాయండి. ఆ బుక్ కొని తెచ్చుకుంటే మీకు దాంట్లో పూజ ఎలా చేసుకోవాలి, ఎలాంటి మంత్రాలు చదువుకోవాలి అన్నీ కూడా ఉంటాయండి. ఒక బుక్ తెచ్చి పెట్టుకుంటే మీకు పూజ కొత్తగా చేస్తున్న వారికి చాలా యూజ్ అవుతుందనమాట. వ్రతకల్ప బుక్కులో మనకి సంబంధించిన కథ అయితే ఉంటుందండి. తప్పకుండా ఆ కథ మాత్రం చదువుకోవాలండి. అమ్మవారి మహత్యం అన్నది తెలుస్తుంది. చారుమతికి కలిగిన భాగ్యమే మనకి కూడా కలగాలని కోరుకుంటూ వ్రత కథతో చదువుకొని చేతిలో అక్షింతలు స్వామివారి, అమ్మవారి పాదాల దగ్గర వేసి కొన్ని అక్షింతలు మన శిరస్సు పైన వేసుకోవాలండి. ఆ తర్వాత పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయ నివేదన చేయాలండి. ముందుగా కొబ్బరికాయని ఇలా 2 చేతుల్లో పట్టుకొని అమ్మవారికి చూపించి ఆ కొబ్బరికాయని మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకొని ఆ తర్వాత కొబ్బరికాయని కొట్టి నివేదన అయితే చేయాలండి. ఇప్పుడు అమ్మవారికి సమర్పించాలి. మనకి ఈరోజు స్వామివారి, అమ్మవారికి పంచహారతితో నీరాజన సమర్పించాలండి. లక్ష్మీదేవి హారతి పాటలు ఏమన్నా మీకొస్తే పాడండి. లేదా ఫోన్‌లో అయినా పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు. చేతిలో కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి చేతిలో అక్షింతలు స్వామి, అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. పూజలు ఎలాంటి తప్పులు జరిగినా కూడా మమ్మల్ని క్షమించి తల్లి, ఈ సంవత్సరం అంతా ఏమైనా తప్పులు చేస్తే క్షమించి తల్లి అని మనం నమస్కారం చేసుకొని ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగా జరుపుకునే అవకాశం మాకు ఇవ్వు తల్లి అని నేను, నా కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అలాగే అష్టైశ్వర్యాలతో తులతూగేటట్లు చెయ్యి తల్లి అని అమ్మవారిని, అయ్యవారిని చెప్పుకొని మగవారైతే శాస్త్రంగా నమస్కారం, అలాగే ఆడవారైతే మోకాళ్ళ పైన నమస్కారం అనేది చేసుకోవాలండి. ఇంతటితో వరలక్ష్మి అయితే పూర్తవుతుందని పూజ పసుపు, కుంకుమ తీసుకొని మన నుదుటిన అన్నది పెట్టుకోవాలన్నమాట. జడలో ఒక పువ్వు పెట్టుకోవాలండి. అక్షింతలు ఏమైనా ఉంటే తీసుకొని శిరస్సు పైన మన తలపైన వేసుకొని కొద్దిసేపు డోర్ వేసేసి బయటకి వెళ్ళి ఉండండి. అంటే అమ్మవారి చూపు అనేది ఈ నైవేద్యాల మీద పడి ఈ నైవేద్యాలు ఎంతో అమృతమైనది అవుతాయన్నమాట. తర్వాత కొంచెం సేపు తర్వాత మన లోపలికైతే వచ్చేసి ఈ నైవేద్యాలన్నీ కూడా మనం స్వీకరించవచ్చు, అంటే తినొచ్చండి. మన కుటుంబ సభ్యులు మనం అన్నది తినవచ్చు అనమాట. కానీ వ్రతానికి చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. ఉపవాసం అన్నది ఉండాలా అని ఉంటుంది. ఉపవాసం అన్నది పూజ చేసేంత వరకు ఉంటే సరిపోతుందండి. ఆరోగ్యపరంగా ఎలాంటి నియమాలు ఏం లేవండి. అలాగే వ్రతాన్ని ఆచరించిన తర్వాత మీరు పెళ్ళైన వారైతే మీ భర్త కాళ్ళకి నమస్కారం చేసుకోండి. అలాగే మనం ముత్తైదువులను పిలుచుకొని తాంబూలాన్ని ఇవ్వాలండి. అది కూడా 8 మంది, 9 మంది, 11 మంది ఇలా ఎంతమందికైనా సరే, ఎంతమంది వస్తే అంతమందికి కూడా మనం అమ్మవారిలాగా భావించి 8 మంది ముత్తైదువులను పిలిచి అష్టలక్ష్మిలుగా భావించి తాంబూలం అయితే ఇస్తారండి. ముత్యాలకి తాంబూలం ఇవ్వడం వల్ల, ముత్తైదువులకి మన తాంబూలం ఇవ్వడం వల్ల ఆ అమ్మవారి మన ఇంటికి వచ్చి తాంబూలం మనల్ని ఆశీర్వదించినట్లుగా మనం భావించాలి. తప్పకుండా మీ అందరికీ ఎంతమంది కుదిరితే అంతమందికి తాంబూలం అయితే ఇవ్వండి. కనీసం మీకు పిలుచుకొని చుట్టుపక్కల ఎవరు లేనట్లయితే అలాంటి వాళ్ళ గుడికి వెళ్ళి ఒక 5 మందికైనా ముత్తైదువులకు తాంబూలం అయితే ఇవ్వండి. మీకు దగ్గరలో అవైలబిలిటీ లేకపోతే అలా ఇచ్చుకోవచ్చు.
గుడికెళ్ళైనా తాంబూలం ఆడవారికి ఇచ్చుకుంటే చాలా మంచిదండి. వచ్చిన వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మీరు అమ్మవారిలాగానే భావించి వారి దగ్గర ఆశీస్సులైతే తీసుకోండి. అలాగే మీరు అఖండ దీపం ఉంది కదా! అఖండ దీపాన్ని మనం కామాక్షి దీపాన్ని అఖండ దీపంలా కూడా పెట్టుకోవచ్చండి. మీకు ఈ వారం కుదరకపోతే వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చే 2 వారాల్లో ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చండి. ఆగస్టు 15 ఒకటి వస్తుంది. ఆగస్టు 22వ తారీఖున మనకి లాస్ట్ వారం అండి 5వ వారం వస్తుంది. అప్పుడైనా కూడా పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మవారి పీఠాన్ని ఎలా కలపాలి అన్నీ కూడా ఆల్రెడీ కలశానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఆ వీడియోలో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, కలశం పెట్టుకునే వాళ్ళు ఉంటే, కొత్తగా పెట్టుకునేవారు దాంట్లో చూడండి. తప్పకుండా అమ్మవారి వ్రతకల్ప బుక్ అన్నది తెచ్చుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందనమాట. దానిలో అన్నీ ఉంటాయండి. కథలు కూడా ఉంటాయి. తప్పకుండా కథ అయితే మాత్రం చదువుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.